జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీసీ నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ప్రచారం చేపట్టారు. తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని చెప్తున్నారు. బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు టికెట్ ఇవ్వడం మంచి పరిణామం అంటున్నారు. నవీన్ యాదవ్ అసెంబ్లీకి వెళ్తే బీసీలకు మరింత బలం చేకూరుతుందని చెప్తున్న బీసీ నేత దాసు శ్రావణ్ తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ విజయ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పర్వం అయితే కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ప్రధాన పార్టీలు అయినటువంటి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అలాగే కాంగ్రెస్ కావచ్చు, వారి వారి ప్రచారాల్లో అయితే నిమగ్నం అయిపోయినటువంటి పరిస్థితి అయితే మనకు తెలిసిందే. అయితే ముఖ్యంగా బీసీ సంఘాల నేతలు ఎవరి వైపు ఉన్నారు? చాలా వరకు కాంగ్రెస్కు సంబంధించి చాలా సంఘాలు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు అయితే ప్రకటిస్తూ ఉన్నాయి. బట్ బీసీ సంఘాల నేతలు ఎటువైపు ఉన్నారని చెప్పేసి ఇంతవరకు అయితే ఎలాంటి ఒక క్లారిటీ లేదు. ఒకసారి బీసీ సంఘానికి సంబంధించినటువంటి నాయకులు దాస్ సురేష్ ఉన్నారు, మాట్లాడదాం. సో అన్న, ఎటువైపు మీరు మొగ్గు చూపాలనుకుంటా ఉన్నారు? ముఖ్యంగా ఏ పార్టీ అభ్యర్థికి మీరు సపోర్ట్ ఇస్తారు? విజయన్న, ఇప్పుడు ఒక పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చేటటువంటి విధంగా మా యొక్క ప్రచారం లేదు. మేమేందంటే మా వాదాన్ని, బీసీ వాదాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇక్కడ ప్రధాన పార్టీలలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి బీసీ నేతకు బీసీ రాజ్యాధికార సమితి ఇటీవల మద్దతు ప్రకటించింది. దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. మేమేం రాజకీయ పార్టీ కాదు, మాకు రాజకీయాలతోని ప్రత్యక్షంగా సంబంధాలు లేవు. అయితే ఇక్కడ మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ ఉద్యమం తీవ్రంగా ఇది ఉప్పెనలాగా మారింది. ఈ యొక్క క్రమంలోనే గత ఎన్నికలలో ఒక ప్రధానమైనటువంటి పార్టీ బీజేపీ రాష్ట్రానికి ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ప్రకటించడం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లను మేము స్థానిక సంస్థలు ఇస్తామని చెప్పేసి కావచ్చు, ఇట్లా అనేక రకాలైనటువంటి అంశాలు కూడా తెర మీదకి రావడానికి కారణం ఏంటంటే ప్రజాక్షేత్రంలో బీసీలు ఉద్యమిస్తున్నారు. మాలాంటి నాయకులు, బీసీ రాజ్యాధికార సమితి, దీంతోపాటు అనేక ఇతర సంఘాలు కూడా బీసీల యొక్క రాజ్యాధికారం కోసం, బీసీల రాజకీయ వాటా కోసం తరంగా ఉద్యమాలు నిర్వహిస్తున్నటువంటి క్రమం లోపల ఏంటంటే ప్రధానమైనటువంటి పార్టీలకు కూడా ఈ యొక్క వేడి తగిలిందంటే నిర్ణయాలు, వాళ్ళ యొక్క నిర్ణయాలు ఏంటంటే బీసీలకు అనుకూలంగా తీసుకోవడం కావచ్చు, సామాజిక తెలంగాణ దిశగా తీసుకునే క్రమం లోపల ఈ యొక్క కామారెడ్డి డిక్లరేషన్ బయటకు వచ్చింది. దాని తదనంతరం కూడా ప్రభుత్వాన్ని మేము ఏర్పరచుకోవడమే కాదు, బీసీలు మేము చేసిన ఉద్యమం ద్వారా కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించినటువంటి ఆ 42% రిజర్వేషన్లు, దాంతోపాటు ఇతరత్ర హామీల మీద ప్రజలు ఏంటంటే విశ్వసించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చారు. ఇక్కడ బీసీ అభ్యర్థిని గెలిపించుకొని బీసీ వాదాన్ని బలపరచుకోవడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ బీసీలు కూడా వాళ్ళ బంధువులు, వాళ్ళ సోదరు ఎవరైతే జూబ్లీహిల్స్ వేదికగా ఉన్నటువంటి నియోగవర్గం ఉన్న వాళ్ళకు ఫోన్లు చేస్తారా, సోషల్ మీడియాను వాడి చెప్తారా, ఏ విధంగా చెప్తారో చెప్పి తప్పకుండా వాళ్ళను అందరినీ కూడా పురమాయించేందంటే నవీన్ యాదవ్ గెలుపు కోసం అందరూ కూడా పాటుపడాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. రైట్, చూస్తూ ఉన్నాము. బీసీ సంఘాల నేతలు ఎవరైతే ఉన్నారో పూర్తిగా నవీన్ యాదవ్కే తమ మద్దతునైతే ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే అసెంబ్లీలో నవీన్ యాదవ్ అడుగు పెడితే బీసీ వాదం అనేది ఇంకా కూడా పెరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా బీసీలు తమ రాజ్యాధికార స్వప్నాన్ని, కళని కూడా నెరవేర్చుకునేందుకు అవకాశం ఉంటుందంటూ కూడా బీసీ నాయకులు అయితే మాట్లాడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో విజయ్, బిగ్ టీవీ.